పేట్ దర్దోరా ఇప్పటిదాకా ఏం తిన్నావు చెప్పు. మరి జలేబీ తింటే పేట్ దర్దు కదా. జలేబీ తింటుంది, పకోడీ తింటుంది, దగ్గు వస్తున్నా కానీ జలేబీ మాత్రం ఆపుతారు కదా. మీకు గుండు కొట్టి చేద్దాం మళ్ళీ ఇంకోసారి రేపు, బాగుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బొట్టు చూపి ఒకసారి, బొట్టు చూపి, బొట్టు చూపి. అయ్యి బనానా ఇది నువ్వు వేసినావు కదా స్కూల్లో. వెరీ గుడ్. కిమ్మిలు అంతా డ్రా చేసింది స్కూల్లో. కిమ్మికి స్టార్ కూడా వచ్చింది. ఎస్, ఇది చూపి, బొట్టు చూపి. సుందర్ ఉంది కదా. అబ్బా సిగ్గుపడుతున్నా. అబ్బా నీకు దగ్గు అవుతుంది అయినా నువ్వు స్వీట్లు ఇంకేంటి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఇవే తింటా ఉన్నావు. ఏంటి కిమ్మి, ఐస్ క్రీమ్ కావాలా? తిందామా ఐస్ క్రీమ్? సడన్గా ఇది చూసి నేను దీని లోపల ఏదో ఈ మధ్య వస్తున్నాయి కదా బల్లి తోకలు, ఎలక తోకలు. నేను నిన్న అడిగినా అని చెప్పి శ్వేత నా గురించి ఏం చేస్తుంది చూడండి. మంచూరియా, నూడిల్స్, ఇంకేంటి ఈరోజు పొద్దున పకోడీ కూడా చేసింది. మొత్తం కథం కూడా పట్టించేసింది. నేను పండుకుంటే శ్వేత ఫోన్ తీసుకొని కిమ్మి వ్లాగింగ్ ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లో. అదే నిజంగా ఇది సడన్గా శ్వేత ఇది ఓపెన్ చేయగానే ఇది చూసి, ఈ మధ్య మనకి ఆన్లైన్లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, బల్లి తోకలు కనిపిస్తున్నాయి లేకపోతే ఎలకలు కనిపిస్తున్నాయి అని. నేను నిజంగా అదేమన్నా అనుకున్నా, ఫస్ట్ చూసి భయపడ్డా. బట్ అది దొరకాయి మంచూరియా కోసం. ఇట్లా ఉంది. నేను అడగంగానే శ్వేత ఇట్లా చేసేస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో. నేను ఏది ఆర్డర్ ఇస్తే అది రేపు కిమి రేపేం ఆర్డర్ కావాలి నీకు? రేపేం ఆర్డర్ కావాలి? ఠీకే, కిమ్మికి ఆర్డర్ వద్దు, నాకు కావాలి. రేపు చికెన్ బిర్యానీ అండ్ అఫ్ఘానీ చికెన్. చాలా రోజులు అవుతుంది. అఫ్ఘానీ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ. వావ్. నన్ను అడిగింది ఓపెన్ చేయమని, నేనేమో అది ఓపెన్ చేయకుండా రికార్డ్ చేసుకుంటుంటే ఇంకా ఆమెనే చేసేసుకుంది. దిస్ ఈజ్ స్వయం కృషి. దిస్ ఈజ్ श्वेता. क्या कृषि? स्वयं कृषि मतलब सेल्फ वुमेन एम्पावरमेंट, जो भी है वो सब है. मस्का मारे तो तुम करती हो ना. శ్వేత నాకు ఈసారి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. బికాజ్ ఐ సెడ్ డబ్బులు లేవు వద్దు అని చెప్పేసి. సో అందుకనే ఇట్లా చిన్న చిన్నవి అడుగుతా ఉన్నా, చిన్న చిన్నవి చేస్తాను. నిజంగానే డబ్బులు లేవు అసలు. ఇప్పుడు చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది కానీ అది మ్యాటరు. అది రాగానే తిని బజ్జుంటాం. మీ మాత్రం టూ మచ్ వ్లాగింగ్ చేస్తున్నాను కూడా. ఆమె ఫేస్ చూపించుకుంటుంది. చూపి, ఏం చూపిస్తున్నావు చూపి, దిక్కా కిమ్మి ఆమె ఫేస్ చూపించుకుంటుంది. గో మమ్మీ ఏం చేస్తున్నావు చూపిపో, గో. మొత్తం హోటల్ స్టైల్ మంచూరియా. బట్ చెయ్యదు ఎందుకో. ఆమెకు అన్నీ వచ్చు కానీ చెయ్యదు. కిమ్మి కోసం, శ్వేత కోసం మంచూరియా, నా కోసం కిచిడి. కిమ్మి మమ్మీ మంచిగా రెడీ చేసేసింది. డెకరేషన్ కూడా బాగుంది. కిమ్మి ఎక్సైటెడ్. కావగి నూడిల్స్, మంచూరియా తింటా. నువ్వు చావల్ తింటావు ఓన్లీ కిచిడి. ఇదే కావాలి, ఈసుకోవి ఏ చాయి. ఇప్పటిదాకా వద్దన్నావు కదా మరి. అదే కదా, ఇప్పటిదాకా చావాలి. సరే ఇదే తిందాం. చాలా ఇదే తిందాం. టేస్టీ చేసింది కదా. ఎస్, బెటర్ కదా. హౌ మెనీ స్టార్స్? 1 2 3 4 5 6 7 8 9 10. 10 स्टार्स. थैंक यू मम्मी, आपको 10 स्टार्स मिला इसके लिए. మినిట్లో పండుకోబెట్టేసి నైట్ 1:30 అవుతుంది. అండ్ మేము ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మాది మిస్ అయిపోయింది.
మొత్తం అల్మారీ చెక్ చేసేసాం అండ్ అక్కడ ఉన్న కబోర్డ్స్ అని చెక్ చేసాం. ఇప్పుడు మేము ఏమంటారు స్టోర్ రూమ్లో ఏదైతే చూస్తున్నామో దాంట్లోకి వచ్చి చెక్ చేస్తున్నాం. పేమెంట్ రిలేటెడ్ అనమాట. సో మేము ఇప్పుడు ఒక పేమెంట్ చేయాలి అండ్ మాకు బిల్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ టైం పేమెంట్ చేసినాయి అవి మిస్సింగ్ అయిపోయినాయి. అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టాము ఏంటి అని చెప్పి. నాకు గుర్తున్నంతసేపు అయితే అక్కడెక్కడో పెట్టాము, కానీ మధ్యలో పండగ వచ్చింది, క్లీన్ చేసాం. నైట్ 1:30కి మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఎత్తుకోవాలి. శ్వేత ఆ రూమ్లో, నేనేమో ఈ రూమ్లో. ఎక్కడెక్కడ ఏమేమి పేపర్లు పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఇది చూడాలి. ఇంట్లో గ్యాస్ కనెక్షన్, వారంటీ కార్డులు, ఏంటి అన్నీ ఏవో పిచ్చి పిచ్చి అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఏంటిది, ఇది నా స్క్రిప్ట్లు, ఇది కాదు, అన్నీ ఏవో పిచ్చి పిచ్చి అన్నీ అవసరం లేని అన్నీ పెట్టుకున్నాము. అవసరమైనవి మాత్రం ఏం లేవు. వారంటీ కార్డులు, ఇవి అంత చెత్త అవసరం లేదంతా నింపుకున్నాం. కానీ మెడికల్ రిపోర్ట్స్, అవసరమైన బిల్స్ ఏవైతే ఇప్పుడు పే చేయాలో దొరకట్లా. कौन-सा? हाँ शायद. कहाँ पे ऊपर? బ్యాగ్ పైన ఎక్కడ పెట్టాం గుర్తు రావట్లేదు. దివాళీ మొత్తం క్లీన్ చేసినాం కదా, మొత్తం వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. సో మళ్ళీ పొద్దున్నే ఇంకా మొత్తం మళ్ళీ ఎత్తుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కిమ్మి పడుకుంది, ఎక్కువ సౌండ్ వచ్చిందంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి అవి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టామనుకున్నాం, కానీ ఇప్పుడు ఏవైతే మళ్ళీ సామాన్ సదరం ఇక్కడెక్కడ అయిపోయిందో, సో దానివల్ల కొంచెం మిస్ అయిపోయింది.